హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు ఆనియన్ పకోడీ చూపిస్తాను. ఫస్ట్ ఆనియన్స్ని తరమాలి. తర్వాత సాల్ట్, కారం, జీలకర్ర, ధనియా మసాలా, జీరా మసాలా, కస్తూరి మెత్తి అండ్ ఫైనల్గా కరివేపాకు. ఫస్ట్ మనం ఆనియన్స్ని స్మాష్ చేయాలి. వాటర్ వస్తుంది ఆనియన్స్ నుండి. ఇందులో కారం, కరివేపాకు అండ్ జీలకర్ర, ధనియా మసాలా అండ్ జీరా మసాలా అండ్ ఫైనల్గా కస్తూరి మెత్తి వేసి ఈ మిశ్రమాన్ని స్మాష్ చేయాలి. ఇలా స్మాష్ చేయడం వల్ల ఆనియన్స్ నుండి వస్తున్న వాటర్ తోటే మనం శనగపిండి కలపడానికి సరిపోద్ది. ఎందుకంటే ఇందులో వాటర్ అస్సలు యాడ్ చేయము. తర్వాత ఫైనల్గా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. చూడండి ఈ మిశ్రమం ఎలాగా మనకి వచ్చిందో. ఇలా స్మాష్ చేయడం వల్ల వాటర్ కూడా వస్తుంది మనకి. తర్వాత ఇందులో శనగపిండి వేసి మనం కలుపుకోవడమే. ఈవినింగ్ పిల్లలు అప్పటికప్పుడు అడిగే స్నాక్స్లో ఫస్ట్ 10 మినిట్స్లో చేసే క్విక్ రెసిపీ అనమాట. అండ్ ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారు. తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఈ మిశ్రమాన్ని పకోడాలాగా వేసుకోవడమే. ఇది మనం లో నుండి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇది మన గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక పేపర్ వేసుకొని ప్లేట్లో ఈ పకోడీని సర్వ్ చేసుకోవడమే. పిల్లలకి ఎంతో ఇష్టమైన ఆనియన్ పకోడీ అనేది రెడీ అయిపోయిందండి. మీకు ఇది కానీ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.